200 గడప ఉంది. 200 గడప ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నాము. నువ్వు న్యాయం చేయాలమ్మా ప్రశాంతమ్మ. అమ్మ ప్రశాంతమ్మ, దయచేసి మాకు న్యాయం చేయి తల్లి. ఇందుకూరుపేట మండలంలోని నిడుముసిలి గ్రామంలోని హరిజనవాడ చుట్టూ ఎలాంటి రక్షణ గోడలు లేకుండా అస్తవ్యస్తంగా తవ్విన చేపల గుంటలు తమ చిన్నారుల ప్రాణాలకు ముప్పుగా మారాయని నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నిడుముసిలి గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆడుకునే వయసున్న పిల్లలు ప్రమాదవశాత్తు తరచూ ఈ నీటి గుంటల్లో పడిపోతున్నారని, ఏ క్షణంలో ఏ ముప్పు ముంచుకొస్తుందోనని స్థానిక మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. నిత్యం భయం గుప్పిట్లో బతకాల్సొస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు తమ బిడ్డల ప్రాణాలను కాపాడేందుకు స్థానిక శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో పాటు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు. ప్రమాదకరంగా మారిన గుంటల చుట్టూ వెంటనే రక్షణ గోడలు నిర్మించి తమకు రక్షణ కల్పించాలని హరిజనవాడ వాసుతులు విజ్ఞప్తి చేశారు. పల్లారెడ్డి దశరెడ్డి పక్కన గుంటలు మా ఈ ఇల్లులు, ఈ గుంటలు కంచి లేదు. ఆ చచ్చిపోయిన అవన్నీ వచ్చి మా ఇళ్ళ నుండి పెడుతున్నాయి కాకులు. పిల్లకాయలు తినేదానికి లేదు, పసిబిడ్డలు వచ్చేదానికి లేదు. భయంగా ఉంటుంది మాకు. మీకు కంచి లేదు, కాపలా కాసుకోవాల్సి వస్తుంది బిడ్డలు. మేము ఎటు వచ్చేదానికి లేదు, ఇటు పోయేదానికి లేదు. అమ్మ ప్రశాంతమ్మ, దయచేసి మాకు న్యాయం చేయి తల్లి. అమ్మా నీకు వందనాలమ్మా, మాకు న్యాయం చేయమ్మా. 200 కుటుంబాలు ఉన్నాయి. మా కుటుంబాల పరిస్థితి అనేది నీకు చెప్పుకొని ఉన్నాం మేము. ఎవరు కూడా మమ్మల్ని అయితే పట్టించుకోవటం లేదు. గుంటలు చూస్తే, రేతులు చూస్తే ఇంజిన్లు, ఆటో ఇంజిన్లు వేస్తున్నారు. పొగలు చూస్తే చేపలు పట్టుకొని కాలువలో పోసేస్తున్నారు. మా ఇళ్ళ మధ్య వాసనకు తట్టుకోలేకున్నాము. పసిబిడ్డలు పెట్టుకొని మేము ఎట్టుండాలా? ప్రతి కారణం ఏదైనా కూడా మాకు చేపల గుంటలు మాకైతే ఉండకూడదు, ఇళ్ళ తక్కువ ఉండకూడదు. 200 గడప ఉంది. 200 గడప ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నాము. ఏదైనా కూడా నువ్వు న్యాయం చేయాలమ్మా ప్రశాంతమ్మ. ప్రశాంతమ్మకి నమస్కారం. మాది నిడుముసులు గ్రామం, ఇందుకూరుపేట మండలం. దయచేసి మా మనవ ఆలకించాలి. ఎందుకంటే మేము ప్రస్తుతం 200 కుటుంబాలు ఉన్నాము. ఒక్క నాయకుడు గాని వర్షం వచ్చినప్పుడు గాని ఏం వచ్చినప్పుడు మా మధ్యకి ఎవరైతే రారు. అయితే ఇప్పుడు ఓట్ల సమయంలో మాత్రం కాళ్ళు పట్టుకొని గడ్డాలు పట్టుకొని బతుకులాడతారు. అయితే ఇప్పుడు గుంటల విషయంలో మాత్రం ఎవరు కూడా మమ్మల్ని సహకరించట్లేదు. పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉంటే బడికి వెళ్లే పిల్లలు ఉన్నారు, పనికి వెళ్లే వృద్ధులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు పనికి వెళ్తారు తల్లులు. అయితే బిడ్డలను ఎలా కాపలా కాస్తారు? కాపలా కాయలేరు కదా. ఇది గుంట, ఇది ఇల్లు. తల్లి పనికి వెళ్తుంది, బిడ్డగా గుంటలో పడుతుందంగా ఏ రీతిగా ఆలోచించాలి? ఒక్కసారి మీ మనవకి తీసుకొస్తా ఉన్నాము. మీరు దయచేసి మాకు నిడుముసులు గ్రామానికి న్యాయం జరపాలి. ప్రతి విషయంలో మాకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా గుంటలుండాయి. ఇవన్నీ కంచె లేదు, ఏం లేదు. మాకైతే న్యాయం జరగాలి. వీళ్ళన్నీ వదిలేస్తున్నారు, మా ఇంటి మీదకి వచ్చేస్తున్నాయి. అసలు ఇంట్లో ఉండాలా, వెళ్ళిపోవాలా నాకు అర్థం కావట్లేదు. ఆ కాలం మాత్రం చేయలేదు. గబ్బు కొట్టిపోతుంది మా ఇందుకూరుపేట మండలం బుజ్జమ్మని. అసలు నేను నిలవలేకుండా సార్, నేను ఆ ఇంట్లోను వచ్చి వదిలేరంటే గోడకు వచ్చి ఆనిపోతా ఉండే. ఆ ఇల్లు కూడా ఉంటుందా ఉండదని నాకు అర్థం కావట్లేదు. చేపల గుంటలో నీళ్ళన్నీ వచ్చి మా కొంత మంది పడిపోతున్నాయి. No matter the noise outside, enjoy the quiet inside. With noise cancelling windows from Asahi System Windows.